రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఢిల్లీకి దగ్గరగా ఉన్నటువంటి గాజియాబాద్లో కానిస్టేబుల్ వినేష్ బీట్ డ్యూటీ చేస్తున్నాడు. దగ్గర ఉన్నటువంటి దుకాణాలలో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతున్నాడు, యువకులతో మాట్లాడుతున్నాడు. ఇద్దరు ముగ్గురు యువకులు రకరకాల పరికరాలని పట్టుకుని వెళ్తుంటే వాళ్ళని ఆపి, ఎవరు మీరు, ఎక్కడి వారు, ఏం ఉద్యోగం చేస్తారు, ఇలాగా తెలుసుకునేందుకు అడుగుతుంటే ఆ కుర్రవాళ్ళు, అందులో చాలామంది మైనర్లు ఉన్నారు, అటు ఇటు తిరిగేటటువంటి హిందూ దళిత వర్గాలకు చెందినటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడుతుంటే మేమందరం సీసీటీవీని ఇన్స్టాల్ చేస్తామండి అని చెప్పారు. ఒక సీసీటీవీని ఇన్స్టాల్ చేస్తే మీకు ఎంత వస్తుందో, ఒకసారి ఒక రోజుకి ఎంత వస్తుందంటే మాకు ఒక 4,000 5,000 ఆ రకంగా వస్తుందండి. సరే, మాట్లాడుతూ ఉంటే ఈ సీసీటీవీలు ఎక్కడ ఇన్స్టాల్ చేస్తున్నారంటే పలానా పోల్ మీద ఇన్స్టాల్ చేశాము, పలానా రైల్వే స్టేషన్ దగ్గర ఇన్స్టాల్ చేశాము, ఈ రకంగా వాళ్ళు చెప్తూ వచ్చేటప్పటికి ఈ వినేష్కి అసలు వీళ్ళు ఎలక్ట్రిక్ పోల్స్ మీద సీసీటీవీ పెట్టడము, అదేవిధంగా రైల్వే స్టేషన్లో పెట్టడము, ఇవన్నీ చోట్ల ఎందుకు పెడుతున్నారు ఏమిటి అని అడిగితే, ఏమో మాకు తెలియదండి, మాకు పెట్టమన్నారు, మేము పెడుతున్నాము, మాకు అంతకన్నా ఏమీ లేదు, మాకు డబ్బులు వస్తున్నాయి అంతేను అన్నారు. ఈ వినేష్కి కొంత సందేహం వచ్చింది. అచ్చా, మీరు సీసీటీవీలు ఇది చేసిన తర్వాత ఆ డేటా అంతా ఎక్కడికి వెళ్తుంది, ఎవరన్నా ఇంట్లోపల కంప్యూటర్లో ఉంటుందా అంటే, లేదండి మన ఫోన్లో చూసుకోవచ్చు అన్నాడు. ఫోన్లో హాయిగా మనం ఎక్కడికి వెళ్ళినా ఫోన్లో చూసుకోవచ్చు అంటే, ఒకసారి చూద్దాము అనేసరికి ఆ ఫోన్లో ఒక వ్యక్తి తన ఫోన్లో ఉన్నది చూపించాడు డేటా. ఆ డేటాని చూసేటప్పటికి వినేష్కి ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఆ డేటా మిలిటరీ వెహికల్స్ రావడము, మిలిటరీ వెహికల్స్ వెళ్ళడము, ట్యాంకులు కదలడము, ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో విమానాలు టేకాఫ్ చేయడము, దిగడము, దీనికి సంబంధించి ఉన్నాయి. సరే, ఏమీ మాట్లాడలేదు, పిల్లల అడ్రస్ తీసుకున్నాడు. ఆ తర్వాత తన ఉన్నతాధికారులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఉన్నతాధికారులు మొత్తం విషయం వినేసరికి వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఆ పిల్లల్ని పట్టుకొచ్చి కాస్త పోలీస్ శైలిలో వాళ్ళని ప్రశ్నించేటప్పటికీ, మాకేమీ తెలియదు, మేము ఇన్స్టాల్ చేయటం వరకు మాత్రమే మా పని. ఎవరికి ఎందుకు సందేహం రాలేదంటే, పోలీసులకి కూడా సందేహం ఎందుకు రాలేదంటే, చేస్తున్న వాళ్ళందరూ కుర్రవాళ్ళు, మైనారిటీ తీరని పిల్లవాళ్ళు స్తంభాల మీదకి ఎక్కుతున్నారు, చేస్తున్నారు. కాబట్టి సందేహం వచ్చే అవకాశం లేదు. కానీ అధికారులు ఎప్పుడైతే ప్రశ్నించారో వాళ్ళందరూ కూడాను, మాకు ఈ డ్యూటీ ఇచ్చి మా ఖాతాల్లో 4,000 3,000 2,000 ఇలా వేస్తున్నటువంటి వ్యక్తి పేరు సోహెల్ అన్నారు. ఎవరి సోహెల్ అని వెతికితే, సోహెల్ ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్నాడు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్నటువంటి సోహెల్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ, సోహెల్ పుణాని ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్కి చెందినవాడు. పునాలో చాలా కాలం ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత ఉద్యోగం మానేసేసి గాజియాబాదులో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపిస్తున్నాడు. అతన్ని గట్టిగా పట్టుకుని అడిగేసరికి, ఇవంతా కూడాను మేము ఇన్స్టాల్ చేసిందంతా కూడాను పాకిస్తాన్లో ఉన్నటువంటి ISI వాళ్ళు చూస్తారని చెప్పాడు. దాంతో ఒక్కసారిగా పోలీసులకి సందేహం వచ్చి, అసలు ఇటువంటి ఎక్కడెక్కడ ఇన్స్టాల్ చేశారన్నది చూస్తే, ఢిల్లీ కంటోన్మెంట్ దగ్గర ఇన్స్టాల్ చేశారు, సోనేపట్ రైల్వే స్టేషన్, మిలిటరీ మూవ్మెంట్స్ ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్, అదేవిధంగా మిలిటరీ డిపోస్ ఉన్న చోట, ట్రూప్స్ ఒక చోట నుంచి మరొక చోటకి వెళ్ళేటటువంటి ట్రూప్ మూవ్మెంట్స్కి సంబంధించినటువంటి వివరాలు కలెక్ట్ చేసేదిగా ఉంది. అయితే ఆ సోహెల్ దగ్గర ఉన్నటువంటి డేటాని తీసుకోవడానికి ప్రయత్నించేటప్పటికి ఆ డేటా దానికంతా అదే మాయమైపోయింది. సెల్ఫ్ డిస్ట్రక్ట్ అయ్యేటట్టుగా దానిలో ఏర్పాటు ఉంది. దాంతో ఫోన్లని ముందు ఫ్లైట్ మోడ్లో పెట్టి, ఎక్కడో పాకిస్తాన్లో కూర్చున్నవాడు దీన్ని డిలీట్ చేయకుండా, డేటాని అందకుండా చేయకుండా ముందు ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళి అప్పుడు ఆ డేటాని తీస్తే పోలీసులు ఆశ్చర్యపోయారు. అది కాస్త ఏకంగా జాతీయ భద్రతకు సంబంధించిన విషయము. ఈ సోహెల్ని ప్రశ్నించేటప్పటికీ, సోహెల్ ముంబైలో ఉన్నటువంటి మీరా అనే అమ్మాయి పేరు చెప్పాడు. ఈ మీరాని ప్రశ్నించేటప్పటికీ, సంభల్లో ఉన్నటువంటి ఇంకొక మహిళ, ఉత్తరప్రదేశ్లోని సంభల్లో ఎక్కడైతే మత ఘర్షణలు జరిగినాయో అక్కడ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
దర్యాప్తు చేయడానికి వెళ్తే దాని మీద దాడులు జరిగి 4-5 కాల్పుల్లో చనిపోయారు. ఆ సంబల్కి చెందినటువంటి ఇంకో అమ్మాయి బయటపడింది. వీళ్ళందరినీ ప్రశ్నించేసరికి వీళ్ళందరూ ఐఎస్ఐ కోసము తాము పనిచేస్తున్నట్టు, ఈ డేటా జరిగినట్టుగా రియల్ టైంలో పాకిస్తాన్కి వెళ్తోందని చెప్పారు. సీసీటీవీలు ఎప్పుడు మీరు ఇన్స్టాల్ చేస్తున్నారంటే రాత్రి 1 గంట నుంచి 2 గంటల మధ్య ఇన్స్టాల్ చేశారు. దాంతో చాలామందికి అసలు తెలియదు, ఎవరికి అనుమానం రాలేదు. రైల్వే స్టేషన్లలో ఎంట్రీ పాయింట్ కానీ ఎగ్జిట్ పాయింట్ కానీ, అంటే ఒక ట్రైన్ లోపలికి ప్లాట్ఫామ్లోకి వచ్చే చోట లేదా ప్లాట్ఫామ్ నుంచి బయటకు వెళ్ళే చోట ట్రైన్లని చూసేందుకు ఈ నిఘా కెమెరాలు పెట్టారు. స్టేషన్లో పెడితే ఎవరన్నా ప్రశ్నిస్తారు కాబట్టి, స్టేషన్ బయట ఎవరు పట్టించుకోరు కాబట్టి. అంటే కొత్త తరహా రోజుకొక కొత్త పద్ధతిలో ఈ దేశంలో స్పయింగ్ చేసేటటువంటి వ్యవస్థ. అందున హిందూ కుర్రవాళ్లను ఉపయోగిస్తే ఎవరికి కూడాను ఐఎస్ఐ ఉపయోగిస్తోందన్నటువంటి అనుమానం రాదు. ముఖ్యంగా దళిత వర్గాలకు చెందినటువంటి వాళ్ళు కాబట్టి, పెద్దగా చదువుకోనటువంటి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదో పని చేసుకుంటున్నారని అనుకోవచ్చును. అందుకని ఈ పద్ధతిని ఉపయోగించి ఢిల్లీలో ఎన్ని వేల సీసీటీవీలు అమర్చారన్నది ఇప్పుడు కేవలం ఢిల్లీ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఎన్ని సీసీటీవీలు అమర్చారు అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు చేస్తుంటే మరొక విషయం బయటపడింది. అదేంటంటే ఇవి స్థానిక పవర్, విద్యుత్ సరఫరా మీద ఆధారపడకుండా సోలార్ ప్యానెల్స్ పెడుతున్నారు. కాబట్టి విద్యుత్తుతో సంబంధం లేకుండా ప్రభుత్వానికి లేకపోతే విద్యుత్ అధికారులకి తెలియకుండా సోలార్ ప్యానెల్స్ ద్వారా నడిపిస్తున్నారు. సోలార్ ప్యానెల్స్కి సబ్సిడీ భారత ప్రభుత్వం ఇస్తుంది. భారత ప్రభుత్వం నుంచి తీసుకున్న సబ్సిడీతో పెట్టిన సోలార్ ప్యానెల్స్ ఆధారంగా ఇవి నడుస్తున్నాయి. ఈ రకంగా ప్రశ్నిస్తూ పోతే 12 రాష్ట్రాలలో ఈ నెట్వర్క్ పనిచేస్తున్నట్టుగా రాజస్థాన్లో, హర్యానాలో, ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, జార్ఖండ్లో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, చివరికి కర్ణాటకలో ఉన్నటువంటి బెల్లారి, ఈ రకంగా అనేక రాష్ట్రాల్లో ఈ నెట్వర్క్ ఉన్నట్టుగా తెలిసింది. మన రాష్ట్రంలో కూడా విజయవాడ ప్రాంతంలో 3 అరెస్ట్ చేశారు. వాళ్ళ నాయకుడు రహమతుల్లా అనేటటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. హైదరాబాదులో కూడాను మహిళలను ఈ ఉగ్రవాదం వైపు మరలిస్తున్నటువంటి సయదా అనేటటువంటి యువతిని ఆ ఆరోపణ పైన అరెస్ట్ చేశారు. ఆమెని ప్రశ్నిస్తుంటే ఆమె ఖవాతీన్ అంటే మహిళలు అనేటటువంటి ఒక గ్రూపుని తయారు చేసి అందరినీ రాడికలైజ్ చేసే ప్రయత్నం చేస్తోందని బయటకు వచ్చింది. ఇదంతా ఇంత పెద్ద కుట్ర ఒక వినేష్ అనేటటువంటి సాధారణ కానిస్టేబుల్ యొక్క జాగరూకత, అతను అదనంగా అడిగినటువంటి 2 కొత్త ప్రశ్నల వల్ల ఇదంతా బయటపడింది. ఆ కుర్రవాళ్ళకి తాము ఏం చేస్తున్నామో తెలియదు కాబట్టి ఆ వీడియోలని చూపించారు. అదే తెలిసిన వాడైతే వీడియోలని ముందే డిస్ట్రాయ్ చేసేవాడు, నాశనం చేసి ఉంచేవాడు ఆ డేటాని. వీళ్ళకి తెలియదు తాము చేస్తున్నది ఏమిటి అన్నది. మొత్తము ఉత్తరప్రదేశ్లో, గాజియాబాద్ ఉత్తరప్రదేశ్లోకి వస్తుంది. ఉత్తరప్రదేశ్లో యోగి ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంతి భద్రతల్ని కాపాడేందుకు ఒక్క గాజియాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతంలోనే 2132 కొత్త పోలీస్ బీట్లను ఏర్పాటు చేశారు. పర్యవసానంగా ఏ కార్యకలాపం జరిగినా కూడాను ముందుగా తెలుసుకునేట్టుగా ఉగ్రవాద కార్యకలాపం కావచ్చు, మాఫియా కావచ్చు, నేరపూరితమైనటువంటి పనులు కావచ్చు, వీటన్నిటినీ గుర్తించేందుకు బీట్ వ్యవస్థని యోగి ఆదిత్యనాథ్ పటిష్టం చేశారు. వాళ్ళకి ప్రత్యేక శిక్షణను కూడా ఇచ్చారు. అందులో భాగంగానే ఈ వినేష్ కొద్ది ఆసక్తిని చూపటం వల్ల ఇంత పెద్ద నెట్వర్క్ని బయటకు తీయగలిగారు. భారత వ్యతిరేక కుట్రని భగ్నం చేయగలిగారు. మన రహస్యాలు పాకిస్తాన్కి వెళ్లకుండా కాపాడగలిగారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.